హలో అండి, కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు బీరకాయ వేరుశనగ గుళ్ళతోటి చట్నీ చేసుకుందాం. ఎంత బీరకాయ తీసుకున్నాను, తొక్క తీసేసి ఇదిగో పీచుగా ఉన్నాయని, పీచు కూడా మంచిది కదా, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని బ్లడ్ పడుతుంది. బీరకాయ తింటే ఫైబర్ బాగుంటాయి, అన్నింటికి బ్లడ్ అన్నీ పడతాయి. అందుకని చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఏమేమి కావాలంటే ఒక ఇంత బీరకాయ తీసుకున్నాను. ఇగో వేరుశనగుళ్ళు వేయించి పక్కన పెట్టుకున్నాను. పొట్టుతోటే చేస్తాను, పొట్టు కూడా ఉంటే మంచిది కదా, అందుకని ఇదిగో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంకో ముక్క వేసుకున్నాను. తీసుకుని ఇదిగో ఎండుమిర్చి ఇదిగో ముక్కలు చేసేసుకున్నాను. ఎండుమిర్చి ఇదిగో తొక్క తీసి ముక్కలు చేసేసుకున్నాను. బీరకాయ ముక్కలు ఇదిగో పచ్చిమిర్చి, ఇదిగో చింతపండు కొంచెంగా వేసుకున్నాం, ఎక్కువ పులుపు ఉండకూడదు కదా, అందుకని ఇదిగో బెల్లం ముక్క ఇంకో ఇంత తీసుకుంటాను, చిన్నగా ఉంది కొంచెం. ఉప్పు, పసుపు వేసేసుకుంటే ఇది వేయించేసుకుని తీసుకుని ఈ ముక్కలు వేయించేసుకోవడమే. ఇదిగో మూకుడు కాలిపోయింది, మూకుడు కాలింది కదా, అది నూనె వేసాం. సరిపడా పోపుకి వేగితే ఎంత కావాలో అంతే వేసాం. ఇదిగో పోపు వేయించుకుందాం, మాట్లాడకండి. ఇదిగో ఇంగు ముక్క కూడా వేసాను. ఇదిగో పోపు వేగిపోతాం, తీసి బీరకాయ ముక్కలు వేసేసుకుందాం ఈ మూకుట్లోనే, ఇంకో మూకుడు వేస్ట్ అవ్వకుండా. ఇదిగోండి నూనె వేసాం. ఉప్పు, అదే చింతపండు వేసేస్తాం, తీసిన బెల్లం ముక్క వేస్తాం. ఇదిగో పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇది నూనెలో వేగుతాం, వేగనిద్దాం. ఇదిగోండి వేయించి